వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి చికిత్స చేపించాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం అనుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులు పిచ్చిపట్టి తిక్కలేసి ఊర్లపై తిరుగుతున్నారు కనుక వారికి చికిత్స చేపించాలని మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెట్టి మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని పక్కన పెట్టి టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలలు మాత్రమే ఎమ్మెల్యేల అరాచకాలు చేస్తున్నారని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో 2.0 అంటూ త్వరలో ఏదో చేసి చూపిస్తానంటూ మొన్న చెప్పడం జరిగింది. మీ కార్యకర్తలకే దిక్కు తెలియక ఆలోచనలో పడ్డారు. 1.0 ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, మళ్ళీ ఇప్పుడు 2.0 అంటున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడో అంటూ ఆలోచనలో ఉన్నారు. మీ కార్యకర్తలే భయపడుతున్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట. రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట, ఎవరు కూడా సంతోషంగా లేరంట. పదే 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 కొలాప్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టారో మేమందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నాం. పోలీసులను ఎట్లా వాడుకోవాలా, అధికారులను ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎవరైనా వినకపోతే వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వంలో మేమందరం కూడా చూడడం జరిగింది. పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు జరిగినాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 9 నెలల్లో స్కాములు చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కామ్ చేస్తున్నాడంట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోతున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నాడు. ఈరోజు నిజంగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారి ఈ ఎన్డీఏ ప్రభుత్వము అవినీతి చేసే నాయకులు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు, ప్రజల కోసం పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా పవర్ కోసం పరిపాలన చేయలేదు. ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక అంట. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక 2-3 సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో. ఇప్పుడు చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబల్ ఛార్జ్ చేస్తున్నారంట.
ఎక్కడి నుంచి డబుల్ ఛార్జ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుందనేది కూడా నిరూపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పేకాట ఆడిస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ. మీ ప్రభుత్వము ఉన్నప్పుడు దగ్గరుండి మీ గతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా, మీరు పోలీసులతోనే, జిల్లా స్థాయిలో ఉన్న పోలీసులే దగ్గరుండి పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకొని విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయనేది ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఓయమ్మ మళ్ళీ ఏమవుతుందో ఏందో అనుకున్నాము. కష్టపడాలంట, కష్టాలు ఎదుర్కోవాలంట, కష్టాల్లో నుంచి సుఖాలు వస్తాయంట. అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో బాగా కష్టపెట్టాము, తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము, ఇప్పుడైతే కష్టమైతే చూపించాలని చెప్పి మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా, చెడు చేసే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలా. కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము, వాళ్ళ అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యకర్తలను మీరే ఇబ్బందులు పెట్టినారు, మీ కార్యకర్తలను మీరే హింసించినారు. ఎప్పుడు కూడా మా ప్రాంతంలో నా ఉదాహరణ చెప్తా, ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న టైంలో ఉన్నప్పుడు కూడా ఇటువైపు చూడకుండా ఉండే కరుడుకట్న అవతల ఫ్యామిలీ కార్యకర్తలు కూడా మా ఇళ్ళకాడికి వచ్చి పార్టీలు మారినారు. దగ్గరుండి అవినీతి ఎట్లా చేయాలని నేర్పించిందే మీ పార్టీ. దగ్గరుండి పవర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిందే మీ పార్టీ. తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అని నేర్పించిందే మీ పార్టీ. మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, నేను అండగా ఉండని చెప్పి నీతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు? మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు? అంటే మీకొక న్యాయము, మాకొక న్యాయము. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో, మన నంద్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలలు, గత 9 నెలల్లో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లు వాళ్ళని పెట్టారు, మేమెన్ని పెట్టినాం అనేది ఒక్కసారి బయటికి తీస్తే ఆశ్చర్యపోతారు. ఆల్ ఎస్పీలకి, అన్ని జిల్లాల ఎస్పీలకి తప్పుడు కేసులు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినారు. 5.0 ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మీకు ప్రశ్నించే అవకాశం కూడా, అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము, కానీ ఆయన రాడు. ఆయన ఎమ్మెల్యేలను కూడా పంపిడు. ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది మీరు కావాలి 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 అంటే ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చే తీర్పు. ఆ ప్రజలు మీ మీద నమ్మకం లేక మీకు ఆ తీర్పుని ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినారు. అది మీరు అర్థం చేసుకోకుండా అహంతో నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను అసెంబ్లీకి పోనంటే మాత్రము అది కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు.
మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారంట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవడైనా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు, వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ మా పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, వైసీపీ పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి అని చెప్పి అడిగినట్టు ఉంది ఇది. మీ ప్రభుత్వంలో ఎంతమందిని మీరు విదేశీ విద్య కింద పంపించినారు? ఎంతమంది పిల్లలు మీ వల్ల, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇళ్లలో కూర్చున్నారు? ఒకసారి లెక్కలు తీసి ఎవరైనా డిబేట్కి వస్తే మేమందరం కూడా సిద్ధం. ఆటలకి 307లు పెట్టకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. నిజంగంటే మీ మీద కక్ష తీర్చుకోవాలా, వైసీపీ నాయకుల మీద ఇబ్బంది పెట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, లోకేష్ అన్న డిసైడ్ అవుతే మాత్రము వేరేగా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు మీ అందరి టైం బాగుంది కాబట్టి ఇంకా మంచి పరిపాలన, ప్రజల పరిపాలన ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు మీ మీద పెట్టకుండా మిమ్మల్ని వదిలేస్తుంది ఈ ప్రభుత్వము. అంతేకాకుండా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి భరోసా ఏమిస్తున్నారు తెలుసా? వైసీపీ పార్టీ ఇంకా బతికే ఉంది అంటే ఎవరికైనా డౌట్ ఉన్నిందా చచ్చిపోయిందని పార్టీ? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది 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 అని ఎవరికి భరోసా ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో, ఆయనే చెప్పుకోవడానికి, ధైర్యం చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. వైసీపీ ఇంకా బతికే ఉందని ఆయనే చెప్తున్నాడు. అంటే డౌట్ ఎవరికైనా ఉంటే కదా క్లారిఫికేషన్ ఇచ్చేది. ఎవరికి డౌట్ ఉంది? ఆ మీటింగ్లో కూడా ఎంతో మందిని కూర్చోబెట్టినాడు, కొత్త కొత్త వాళ్ళతో అందరితో దండలు వేపిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళందరిలో ఒక్కసారైనా ఎప్పుడైనా ఉంటుంది. సో దయచేసి వైసీపీ నాయకులు, ఈరోజు రాష్ట్రంలో రోడ్లు పడుతున్నాయి, ఇల్లు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరికైనా లోన్ వచ్చిందా అండి? ఏ ఒక్కడైనా సరిగ్గా ఇల్లు కట్టుకోగలిగినాడా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 3 సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు? సెంటున్నారా? ఎందుకు మా ప్రభుత్వం చేయగలుగుతుంది, మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకంటే మీ చేతగాని పరిపాలనని ప్రజలు నిర్ణయించినారు. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు పరిగెత్తుతున్నారు, ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రీవెన్స్ పెడుతున్నాం, డైరెక్ట్గా వచ్చి గ్రీవెన్స్లు చెప్పుకొని అధికారులతో మాట్లాడుకొని పనులు చేయించుకొని పోతున్నారు. ఆర్థికంగా కూడిన పనులు అయితే కొంచెము టైం బట్టి అవి కూడా డబ్బులు రాగానే ఆ పనులు అయిపోతున్నాయి. అసెంబ్లీకి మీరు వచ్చి గొంతెత్తి మాట్లాడలేని నాయకులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది, మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఆ వేదిక పైన మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశము ఉపయోగించుకుంటారని ప్రజలు మిమ్మల్ని పంపిస్తారు. కానీ లేదు మాకు శంక ఎక్కలేదు, మాకు బలం లేదు కాబట్టి నేను ఇళ్ళలో కూర్చుంటాను, కానీ నోటికి వచ్చింది మేము మాట్లాడతామంటే అది కుదరదు. కానీ చాలామంది మీ పార్టీలో వాళ్ళకన్నా మా పార్టీ వాళ్ళే మీరు తొందరగా అసెంబ్లీకి రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది మీ మీద కసితో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే కూర్చుంటున్నారు. అదే హోదాలో, సామాన్య ఎమ్మెల్యే హోదాలో మనం అందరం కూడా కొలీగ్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వర్షను మాకేమీ భయం అనిపించట్లేదు, కానీ నాకు తెలిసి కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారని చెప్పి కనపడుతుంది మాకు కూడా. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.